దామోదరుడు రాజ్యమునకు వచ్చిన తర్వాత 30 ఏండ్లు గడిచినవి. దామోదరుని తల్లి రాజమాత అప్పుడు చనిపోయినది. ఈ 30 ఏండ్లు యశోవతి పెద్దరాణిగారి అన్న పేరే గాని సర్వాంతఃపురము మీద అధికారము రాజమాతదే. తొలతటి దినములలో సుమారు 2 ఏండ్లు రాజమాత యశోవతి యందు వైముఖ్యముగానే ఉండెను. ఏ పని వచ్చినను యశోవతి అత్తగారికి చెప్పుచునే ఉన్నది. ఆమె అనుమతి లేకుండా చేయనే లేదు. ఆమె బిగిసి కూచున్నచో ఆ పని నిర్వర్తింపకుండా నెలల తరబడి అట్లే ఉండిపోయేది. ఒకసారి విదేహ నగరముల యందు పెద్ద ఉత్సవములు జరుగుచుండెను. యశోవతిని రమ్మనిది. దామోదరుడు వెళ్ళమనెను. యశోవతి అత్తగారి ఆజ్ఞ కొరకు ప్రతీక్షించెను. ఆమె అనుజ్ఞ రాలేదు. యశోవతి వెళ్ళలేదు. ఒకప్పుడు యశోవతి ఇట్లు భావించెను. తాను 2-3 ఏండ్లు రాజధానియందు లేనిచో సహజముగా తన అత్తగారికి అధికారము అవలంబించక తప్పదనియు, తాను వచ్చిన తర్వాత అది అలవాటు అగుననియు యశోవతి భావించి తాను తీర్థయాత్రలకు బయలుదేరెను. దానికి కూడా అత్తగారి అనుమతి కావలేను. నీ ఒక్కరితో పోరాదు, భర్తతో కలిసి పోవలేనని రాజమాత చెప్పెను. యశోవతి దామోదరులు కాశీ హృషికేశాదులు చూచిరి. దామోదరుడు ఒక్కడే ఇంటికి వచ్చెను. కోడలు దక్షిణ దేశమునకేగి శ్రీశైలము, ద్రాక్షారామము, కాళహస్తి, రామేశ్వరము చూచి వత్తునన్నది అని చెప్పాను. ఆమె ఏడాది గడచిన తర్వాత గాని రాలేదు. ఆమె వచ్చుచు అత్తగారికి బోలెడన్ని యుపదములు తెచ్చెను. ఈ లోపుగా అంతఃపుర పాలనము రాజమాతయే చూచుచుండెను. రాజమాతకు మనసులో ఒక అభిప్రాయం ఏర్పడెను. తన కోడలు పరమ యోగ్యురాలు. పూర్వమెప్పుడో తనకు నచ్చిన తన ప్రియమైన ఒక గొల్ల పడతిని గుడూచి నిర్బంధించినందులకు యశోవతి కష్టపడుట న్యాయమే అనిపించెను. మరియు యశోవతి ఎందేదో మహత్తు కలదు. ఆమె మనస్సు కష్టపడినచో ఊరికే పోదు. తానామె మనస్సును కష్టపెట్టెను. 2 నెలలు తిరగక మున్నే తన భర్త చనిపోయెను. ఆయన వీరస్వర్గము అవలంబించిన మాట నిజమే కాని తాను విధవరాలయ్యెను. తనకిట్టి ఆపద రావలనని యశోవతి వాంఛించదు. దైవం ఆమె పక్షమున ఉండి ఇట్లు చేసెను. రాజమాత తర్వాత ఆనాడు కడకు కనిపించిన సుదర్శన ఆయుధము, రాజభట స్త్రీ చూచిన గుడూచి శిరశ్ఛేదము మొదలైన వార్తలు వినెను. కోడలు తపస్వి. ఆమెకు కోపము రారాదు. ఆమె ఇంతటి వినయవంతురాలు. ఆమె తన కోడలగుట ఒక అదృష్టము. తన కొడుకు రాజైన తర్వాత రాజమాతకు యశోవతి యందు సంపూర్ణమైన సౌమ్యము కలుగుటకు 3 ఏండ్లు పట్టెను. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండెను. తర్వాత 30 ఏండ్లలో ఎన్నియో మార్పులు దేశమునందు జరిగెను. మధురా నగరమున తన తండ్రి గోనందుడు చనిపోవుట దామోదరునకు దుఃఖదాయకమయ్యెను. అంతవరకు బాలకృష్ణుడు, వాని లీలలు, కాళీయ మర్దనము, 16,000 గోపికలు మొదలైన కథలన్నీయు యశోవతి యొక్క బాల్య విశ్వాసములుగా, అవివేకములుగా, స్త్రీల యొక్క పలుచని బుద్ధి లక్షణములుగా దామోదరుడు భావించెను. నిజముగా కృష్ణుడనువాడుండెనన్న మాట. వానికి ఒక అన్నగారా? వాడెవడు? వాని పేరు రాముడా? పూర్వం 2 రాములు కలరు. ఒకడు భార్గవరాముడు, రెండవవాడు దశరథరాముడు. వీడు 3వ రాముడు. మొదటివాడు బ్రాహ్మణుడు, రెండవవాడు క్షత్రియుడు, వీడు గొల్లవాడు. ఒకరికన్నా ఒకరు అధికులే ఏమి? ఆ సాగరిక నిజముగా 16,000 గోపికలలో ఒకర్తియా? లేనిచో ఈ సుదర్శనాయుధ దర్శనమేమి? ఈ కృష్ణుడెవడు? వీరు పోయి కంసమహారాజును వధించుట ఎట్లు? వీరికి సేనలు లేవు, రథములు లేవు. ఆయనను వధించినచో ప్రజలెట్లు ఊరుకుండిరి? మంత్రులేమైరి? సేనాపతులేమైరి? ఈ కృష్ణుడన్నవాడు నిజముగా వసుదేవుని కుమారుడేమో? వసుదేవుడు కంసుని బావమరిది. ఇతడు కంసునకు మేనల్లుడగును. ఇది రాజబంధువులలోని వ్యవహారం. ఇట్టి సందర్భములలో ప్రకృతులు, సేనాపతులు, మహోద్యోగులు ద్విధా విభక్తులై ఉందురు. మరియు కంసుడు దుష్టరాజని చెప్పుదురు. ప్రజాహింస చేసడివాడు. చెల్లెలిని బావమరిదిని చెరలో పెట్టెను. సహజముగా ఒక పక్షము వారు వారి వైపు మొగ్గి ఉందురు. అది ఆ మధురా రాజ్యము.
తెలియని ఒక అంతఃపురమైన రాజకీయ విప్లవం ఉండి ఉండవలేను. అచ్చటి కొందరు రాజోద్యోగులు కృష్ణుని ఆహ్వానించి ఉందురు. ఇతడు దొంగ ఎత్తుగా కంసుని సంహరించి ఉండును. తాతగారైన ఉగ్రసేనుని రాజుగా చేసినట. పేరునకు రాజు అతడు, ఊరునకు ఇతడు. ఇతడు 12 బాలుడా, అంతకంటే పెద్దవాడయి ఉండును. అంతకును వచ్చిన వార్తను బట్టి నా తండ్రి యాదవరాజు చేత వధింపబడినన్నై తెలిసిచున్నది. ఆ యాదవరాజెవరు? ఉగ్రసేనుడా? ఉగ్రసేనుడు వృద్ధుడు కదా. కృష్ణుడు మధురా నగరాధిపతి కాదు కదా. మావి 3 సైన్యములు, మాగధులు, చేదులు, కాశ్మీరులు. పూర్వము కంసరాజు మా వైపు వాడు. అంతలో మధురాపురము కంత శక్తి ఎట్లు వచ్చినది? కంసపక్షీయులు నిద్రపోవుచుండిరా, వారు సంహరింపబడిరా. ఇప్పుడు నేనేమి చేయవలేను? సైన్యమును తీసుకొని మధురా నగరము మీదికి పోవుదునా? స్వతంత్రించి పోవచ్చునా? ఇట్లు దామోదరుడు పెక్కు ఊహలు చేసి యశోవతితో మాట్లాడవలేనని అనుకొనెను. ఆమెకు వడసారము 14 లేవు. ఆమె రాజనీతి బోధించగలదా? కానీ సాగరిక విషయమున చాలా నేర్పు చూపెను. ఇట్టి నేర్పు రాజనీతి యందు కూడా ప్రదర్శింపగలదా అని అనుకొనుచున్న దినములలో యశోవతి భర్తతో ఒకనాడిట్లనెను. మహారాజా, మనకు మధురా నగరము విరోధి రాజ్యం, మనంత మనకు కాదు. యుద్ధములో పెద్ద రాజుగారు మరణించిరన్నచో ఇది యుద్ధ లక్షణం. వారు మన మీదికి దండెత్తి రాలేదు, మనమే వారి మీదికి పోయితిమి. మనమంత మనము పోలేదు, జరాసంధులకు బాసటగా పోయితిమి. తమరు మధురా నగరం మీద పగ సాధింపనెంచినచో జరాసంధులను అడిగి ఆ మహారాజు ఎట్లు చెప్పినచో అట్లు చేయవలేను. ఇప్పుడు ఏమి చేయవలేనో జరాసంధులకు వార్త నంపుడు. ఆయన చెప్పినట్లు చేయుడు. ఒక రాజ్యమును పరాక్రమము చేత ఆక్రమించిన కొత్త రాజు వచ్చినచో అతడు తన స్థితిని బలిష్టము చేసుకొనును. అప్పుడు అతడు అజేయుడుగా ఉండును. కనుక జరాసంధుల వారి మాటను అనుసరించి మనము నడవవలేను. పెద్ద రాజుగారి మృతి వలన మనమెంత దుఃఖపడుచున్నామో నేనెంత దుఃఖపడుచున్నా. వారు మీకు తండ్రులు, నాకు తండ్రి కంటే ఎక్కువ వారు. దామోదరుడు జరాసంధునికి వార్త పంపెను. జరాసంధుడు తిరిగి వార్త పెట్టెను. ఓయి, నీవు కుర్రవాడవు, నీవిప్పుడు ఇందులో జోక్యము కల్పించుకొనవలదు. మీరిదివరకే నష్టపడితిరి మా వలన. గోనంద మహారాజు మరణించనని మా మనసు మిక్కిలి కష్టపడుచున్నది. నిన్ను మేము తండ్రి లేని పిల్లవానిని చేసితిమి. నీ పగ మేమే సాధించి పెట్టుదుము. మాకు ఆ శక్తి ఉన్నది. నీ పగ తీర్చినట్లు నీకు ఆ వార్త పంపింతుము తీర్చినట్లు అని జరాసంధుడు ఆ వార్త వచ్చిన వార్త విని తర్వాత దామోదరుని దుఃఖం ఉపశమిల్లెను. కానీ దామోదరుడు తన రాజ్యమునందు యశోవతి సాయము లేకుండా స్థిరపడుట కష్టమయ్యాను. యశోవతి యొక్క బుద్ధిమతత తిరిగి తిరిగి అతనికి సాయపడుచుండెను. యశోవతి చెప్పిన పనులు తానేదియు చేయును అది మహాఫలవంతముగా అగుచుండెను. సాగరిక మరిది అయిన దూముదారు పేరు నీలకంఠుడు. అతనిని యశోవతి గొప్ప సేనామతిగా చేశారు. క్రమముగా అతని ఉద్యోగమునకు ఉన్నతి తెచ్చెను. నీలకంఠుడు సేనా నిర్వహణమున కంటే పరరాజ్యములకు పోయి వార్తా సంగ్రహణము చేయుటకు బుద్ధి కౌశల్యము ఎక్కువ ప్రకటించుచుండెను. కొందరు పెద్ద సైనికోద్యోగులు సేనలను నడిపించుకుంటకు కానీ వ్యవహారములకు పన్నుట కానీ వారి పని కాదు. వారితర కార్యములు చేయుచుందురు. ఇతడు పేరునకు మహాసేనాధిపతి. చేసడి పని పరదేశములకు పోయి వార్తా సంగ్రహణము చేయుట. నీలకంఠుడు ఈ పని మిక్కిలి ఇష్టమయ్యను. పారావతి పుట్టినింట నుండుటకే ఎక్కువ ఇష్టపడెను. ఆమె అత్తింట ఇముడలేదు. నీలకంఠునకు ఆమె అన్నచో ప్రాణప్రదమయ్యను. అతడు యశోవతి దయా ప్రభావమున ఈ ఉద్యోగమును సంపాదించెను. పారావతి మిథిలా నగరమునే ఉంచెను. అతడు గిరివ్రజము పోవును, మధురా నగరము ఎగును, హస్తినాపురమును సందర్శించును, పలు రాజధానులకు పోవును. అతడు గూఢాచారి కాదు, వార్తా సంగ్రహణాధికారి. అతని ఎవ్వరును నిర్బంధించరు. ఇట్టి అధికారులు సర్వరాజ్యముల యందు ఉందురు.
వారు భిన్న రాజ్యముల యందు జరిగడి వార్తా వ్యవహారంలో గ్రహించుచు తమ దేశపు రాజునకు అందింతురు. ఈ దేశపు రాజు చనిపోయెను. ఈ రెండు రాజ్యముల మధ్య యుద్ధము జరిగెను. ఆ యుద్ధములో వారు ఓడిరి, వీరు గెలిచిరి. ఇట్టి లోకవార్తలు గ్రహించుటయే వారి పని. నీలకంఠుడు పరదేశములకు పోవును, తిరిగి వచ్చి మిథిలా నగరంలో కొన్నాళ్ళుండును. తమ రాజుగారికి చెప్పవలసిన విశేషములున్నచో కాశ్మీరమునకు పోవును. వార్తలన్నింటినీ చెప్పును. తల్లిదండ్రులను చూచును. మరల ఉద్యోగమునకు పోవును. అతనికి ఇంత సుఖమైన ఉద్యోగము వచ్చెను. ఇట్లుండగా దామోదరుడు తండ్రి దుఃఖమును ఉపశమింపజేసుకొనెను. తల్లియు భార్యయు మరల కలుసుకుని యథాపూర్వముగా ఉండుట చేత అతనికి మనశ్శాంతి ఏర్పడను. కానీ దామోదరునకు ఒకటి మనశ్శల్యం. గాలిలో ఉన్న కృష్ణుడు వట్టి కల్పన అనుకున్న కృష్ణుడు, పసిపిల్లలు చెప్పుకొనుడి కథలోని తొలిసారి దర్శనమిచ్చిన కృష్ణుడు మూర్తి కట్టి మధురా నగరమును వశము చేసుకొని తన తండ్రి యొక్క మరణమునకు హేతువయ్యను అనుకొనుట. అతని హృదయాంతరమున పెకిలింపరాని శస్త్రచికిత్సను వాంఛించడి విరిగిపోయిన బాణపు చివరి తునక వలె ఉండిపోయాను. అది అప్పుడప్పుడు కలుక్కు మనుచుండెను. ఇట్లు కలకవేయుట కారణము యశోవతి అగుట మరియు బాధాహేతు అగుచుండెను. యశోవతి తనకు అనుకూలవతి, తన్ను ప్రాణముతో సమానముగా చూచును. రాజకార్య ధురంధర గడ్డు సమస్యల అందు ఇట్లు చేయుమని చెప్పగలదు. ఆమె వలన తాను పొందెడు దాంపత్య సుఖము నిరవధికముగా ఉన్నది. ఆమె శృంగార రస పట్టభద్ర, సౌందర్య పయోనిధి, యవనము యొక్క పెన్నిధానం. ఇన్ని ఉండి ఆమె జపపరాయణ, తనకెప్పుడునూ కష్టము కలుగకున్న వేళలు చూచి ఆమె జపమునందు కూర్చుండును. ఇప్పుడు నన్ను భర్త వాంఛించినప్పుడు, ఇప్పుడు భర్త నేను చేయవలసిన సాయము లేదు అని వేళలు తాను నిర్ణయించుకొను. ఆమె జపము తపము ధ్యానము. అప్పుడు తానామెను ఏమి అనగలడు అనుటకు వీలు లేకున్నది. ఇట్లుండగా తన తల్లి ఆమె మహత్తు కలది అని విశ్వసించుచున్నది. తనకు సుదర్శనాయుధము కనిపించెను. ఆమెను చూసి ఆనాడు రాజభట స్త్రీ మూర్ఛపోయెను. ఆమె మాటను తన తండ్రి కాదనలేకపోయెను. ఇట్టి చిన్ని చిన్ని స్వానుభవములను సమూహముగా దామోదరుడు ఆమె యందు ఒక గౌరవ భావమును ఏర్పరచెను. ఆ స్త్రీ నీ భార్య